హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే వివిధ ఏఎస్ఐ స్టోనోగ్రాఫర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ అనేది వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇది ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే ఇలా అప్లై చేయాలి ప్రాసెస్ వీడియో అని కూడా చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే గమనిద్దామండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది 2022 సిఆర్పిఎఫ్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. 2023 జనవరి 4 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అనేది. లాస్ట్ డేట్ అనేది జనవరి 25 వరకు అయితే అప్లై అనేది పెట్టుకోవచ్చు. ఆన్లైన్తో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అడ్మిట్ కార్డులు అనేది ఫిబ్రవరి 15 అయితే రిలీజ్ అనేది చేస్తారు. అదేవిధంగా ఎగ్జామ్స్ ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అయితే జరుగుతుందని చూపించారండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే పెడతారండి. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మిగతా ప్రాసెస్ కూడా ఎక్కడైతే మనం తెలుసుకుందాం క్లారిటీగా అనేది. అండ్ సాలరీ అనేది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టోనోగ్రాఫర్ వాళ్ళకైతే పే లెవెల్ 5 కింద అయితే ఉంటుందండి. 29,200 స్టార్టింగ్ అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అండి, లెవెల్ 4 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. ఏఎస్ఐ స్టోనోగ్రాఫర్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 143 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్లో 58, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 39, ఎస్సీ వాళ్ళకు 21, ఎస్టీ వాళ్ళకు 11 వేకెన్సీ అయితే ఉన్నాయండి. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1315 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో జనరల్లో అయితే 532, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 132, ఓబీసీ వాళ్ళకు 355, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 197, ఎస్టీ వాళ్ళకు 99 అయితే కేటాయించారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే కూడా ఉంటాయి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది పెట్టుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 3 ఇయర్ వరకు మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే ఉంటుందండి. గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. మిగతా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో గైస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే 10+2 చేసుకున్న వాళ్ళైతే అప్లై అనేది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు కూడా మీరు అప్లై అనేది పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ క్యాండిడేట్ అయినా జనరల్, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫీజు అయితే లేదండి. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ ఏదైనా మీరు డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డు ద్వారా కూడా మీరు ఫీజు అయితే పే చేయొచ్చు. సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఎగ్జామ్ సెంటర్కి అనేది సిటీస్ కూడా వాళ్ళ అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా బాగానే సిటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రతి డిస్టిక్లో అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. మ్యాక్సిమం అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ రైటింగ్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక్కడ 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 90 మినిట్ అనేది టైం అయితే ఇస్తారు. సిలబస్ కూడా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెక్షన్ ఏలో చూసుకుంటే హిందీ లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే ఉంటుంది. ఏదో ఒకటి అయితే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 25 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత బి సెక్షన్ అనేది చూసుకుంటే జనరల్ అప్టిట్యూడ్, సి సెక్షన్ అనేది చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డి సెక్షన్ అనేది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అయితే ఉంటుందండి. టోటల్ 90 మినిట్ అనే టైం అయితే ఇస్తారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సిలబస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ అనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. స్టోనోగ్రాఫర్ ఉద్యోగాలకు అనేది డిటెక్షన్ అయితే 10 మినిట్లో 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ అనేది చేయగలగాలి. చూసుకుంటే ట్రాన్స్క్రిప్టెడ్ టైం అండి 50 మినిట్ అనేది ఇంగ్లీష్లో, అదేవిధంగా 65 మినిట్ అనేది హిందీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉద్యోగాలకు అనేది ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ అనేది చేయగలగాలి. ఒకవేళ మీరు హిందీలో టైప్ చేస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ అనేది చేయగలగాలండి. సో గైస్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు హైట్ అనేది 165 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది నార్మల్గా 77 ఉన్నా పర్లేదు. ఎక్స్పాన్స్ అనేది 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇస్తారండి. మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 162.5 సెంటీమీటర్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. చెస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే నార్మల్గా 76, అదేవిధంగా ఎక్స్పాన్స్ అనేది 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే
ఇక్కడ హైట్ అనేది 155 ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైనా ఇక్కడ ఫీమేల్ వాళ్ళకైతే 150 ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్లో అనేది మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ వాళ్ళకైతే 40% రావాల్సి అయితే ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 35% అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ మాత్రమే పిలవడం అయితే జరుగుతుంది. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అండ్ మిగతా వివరాలు అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, నోటిఫికేషన్ లింక్, అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటనేది అప్లై స్టార్ట్ అవగానే నేనైతే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఎలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.